హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సింహరాజపల్లి టీవీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఈ మూవీ కోసం గట్టిగానే ప్రమోట్ చేశారు, ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సో అన్న మార్నింగ్ నుంచి కూడా నన్ను ఈ మూవీ గురించి రివ్యూ అడుగుతున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికోసం ఇంతలా అడుగుతారని చెప్పేసి. ఫైనల్లీ జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ రన్ టైం అయితే 2 అవర్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మూవీ స్టోరీ అంతా కూడా 1990s టైంలో సెటప్ అయి ఉంటుంది. అంటే నాస్టాల్జియా టైంలో సెటప్ అయి ఉంటుందన్నమాట. తిమ్మరాజుపల్లి అనే ఊర్లో అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా టీవీ అనేది అంత అవైలబిలిటీ ఉన్న సిచ్యువేషన్స్ కాదనమాట అవి. అప్పట్లో తెలుసు కదా, నేను అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు. దాని ముందు చాలా తక్కువ మందికి టీవీ ఉండేది. అలాంటి టైంలో ఆ ఊర్లో ఒక పర్టికులర్లీ ఒక డే సెలెక్ట్ చేసుకుని టీవీని రెంట్‌కి తీసుకొచ్చి అక్కడ సెలబ్రేషన్‌లా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఊర్లో ఆ టీవీ విషయంలో ఒక ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతుంది భయ్యా. ఆ ప్రాబ్లమ్ ఏంటి? మరసలు అక్కడ ఏం జరిగింది? ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఏం చేశారు? వీడి చుట్టూ నడుస్తది ఈ తిమ్మరాజుపల్లి అనే టీవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే, ఇట్స్ లైక్ యావరేజ్ వాచ్ భయ్యా. అంతే, స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అని చెప్తా. నాకైతే అదే అనిపించింది పర్సనల్లీ నాకైతే. అందరికి ఇదే ఒపీనియన్ ఉంటదని చెప్పలేను నేను. ఎందుకంటే విలేజ్ రూటెడ్ స్టోరీ. అది కూడా నాస్టాల్జియా సెటప్‌లో ఉంది కాబట్టి, చాలా వరకు కూడా మీ ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా రిలేట్ అవుతారు. ఒకప్పుడు మనం పుట్టకముందు అలాగే ఉండేది కాబట్టి, ఒక 10 హౌసెస్‌కి ఒక టీవీ ఉండడమో, లేదా అందరూ ఒకే ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూడటం, ఇలాంటి మూమెంట్స్ ఉండేవి కాబట్టి, ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు నాకు తెలిసి బాగా రిలేటబుల్ అవ్వచ్చు. సో, ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి. వర్కౌట్ అవ్వచ్చు. బట్ నాలాగా ఏకాకిగా ఎళ్ళోడికి మాత్రం నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది మరి. అలాగే అనిపించొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మరి ఇందులో నాకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయంటే పాజిటివ్స్, ఫస్ట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి సాంగ్స్. ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్‌లా కనిపించలేదు నాకు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ మూవీ చూడగలిగాను అంటే చివరి వరకు కూడా ఒకటే రీజన్. అన్ని ఫ్రెష్ ఫేసెస్. అందరూ కూడా కొత్తోళ్ళే. స్టేజ్ మీద చెప్పారు 40 మందో, 44 మందో ఐ డోంట్ నో. చాలా మంది కొత్త యాక్టర్స్ పరిచయం అవుతున్నారని చెప్పేసి. ఫ్రెష్ ఫేసెస్ వల్ల కొంచెం మనకి ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళ యాక్టింగ్ అది యాక్టింగ్ లాగా అనిపించదసల. చాలా నేచురల్‌గా అనిపిస్తది. అండ్ ఒక రిలేటబుల్ క్యారెక్టర్‌ని చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. సో, అందువల్ల ఆ ఫ్రెష్ యాక్టింగ్ వల్ల, ఫ్రెష్ అట్మాస్ఫియర్ వల్ల, ఫ్రెష్ ఫేసెస్ వల్ల మూవీనైతే చివరి వరకు చూసేయగలిగాను. అంతగా కనెక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంటుంది. పైగా మాక్సిమం రియల్ లొకేషన్స్‌లోనే తీసినట్టున్నారు మూవీ అంతా కూడా. సో, దానివల్ల చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. చాలా బాగుంది కూడా చూడ్డానికి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో క్లైమాక్స్ బిట్ ఇదంతా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది భయ్య. అంటే ఒక మిస్టరీ అయితే ఉంటుందన్నమాట మూవీలో. దాన్ని బానే హోల్డ్ చేశారు చివరి వరకు కూడా. అండ్ ఆ లాస్ట్‌లో ఇచ్చే ట్విస్ట్‌లు గాని ఇవన్నీ కూడా పర్లేదు బానే అనిపించాయి. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లమ్ ఎమోషన్స్ అస్సలు వర్క్ అవ్వలేదు బ్రో. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మూవీకి. ఎందుకంటే ఇలాంటి నాస్టాల్జియా రూటెడ్ ఫిల్మ్స్‌లో ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం డ్రామా ఉంటుంది గదా! పెద్దగా ట్విస్ట్‌లు మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ డ్రామా కనెక్ట్ అవ్వాలి. ఆ డ్రామా కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్ ఉండాలి. ఇక్కడ అదే ప్రాబ్లమ్. ఆ ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అండ్ మూవీలో ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అంత సెట్ అవ్వలేదు. నా మిస్టరీని కూడా ఆ మధ్యలో డ్రామా ఉంటుంది. దాని చుట్టూ రాసుకున్న డ్రామా. అదంత కనెక్టివ్‌గా లేకపోవడం వల్ల ఈ మిస్టరీ మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో, అందుకే ఓవరాల్‌గా ఇట్స్ యావరేజ్ వాచ్ అంటున్నాను నేనైతే. అందరికి ఇదే ఫీలింగ్ ఉండకపోవచ్చు. చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. చాలా మందికి నచ్చొచ్చు కూడా. చెప్పలేం. ఎవరి టేక్ వాళ్ళది. సో, మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్లి చూడండి. థియేటర్‌లో ఎంజాయ్ చేయండి మూవీని. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.